ఈరోజు నేను డయాబెటీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఈజ్ డయాబెటీస్? డయాబెటీస్ అంటే 2 టైప్స్. అంటే ఫస్ట్ టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 అంటే అసలు మనకి ఇన్సులిన్నే ప్రొటెక్షన్ కాదు, అంటే చిన్నప్పటి నుంచి ఉండడం, అంటే లెస్ దాన్ 15 ఇయర్స్, లెస్ దాన్ 20 ఇయర్స్ ఎవరికైతే ఇన్సులిన్నే ప్రొడ్యూస్ కాదో వాళ్ళకి షుగర్స్ లెవెల్స్ అనేటివి అలాగే బ్లడ్లో మిగిలిపోతాయి. టైప్ 2 డయాబెటీస్ అంటే వయసుతో వచ్చేది, అంటే ఇన్సులిన్ మెల్లిమెల్లిగా తక్కువ అయిపోవడం, అంటే వయస్సు పెరుగుతూ ఉంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. తగ్గినప్పుడు దానికి కావాల్సిన మనకి అవసరమైనంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ml ఆఫ్ ఇన్సులిన్ రావాలనుకోండి, 10 ml రావట్లేదు, ఈ 7 ml 6 ml వస్తుంది. వచ్చిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఆ వచ్చిన ఇన్సులిన్ కూడా సరిగా పనిచేయకపోవడం, అది టైప్ 2 డయాబెటీస్. సో అసలు ఏంటి డయాబెటీస్ 2 టైప్స్ అన్నారు. సో సిమ్టమ్స్ మనం ఎలా అనుమానపడాలి? సో చాలామంది సిమ్టమ్స్ ఏముంటాయంటే అధికంగా దాహం వేయడం, నోరు ఊరికి ఎండిపోతూ ఉంటుంది, మనం వాటర్ ఎక్కువ తాగాలనుకుంటాం, యూరిన్ ఎక్కువ వస్తుంది, నైట్లో 2-3 టైమ్స్ లేచి యూరిన్కి వెళ్తూ ఉంటాం, ఆకలి ఎక్కువ అవుతుంది, మనం ఎక్కువ తింటూ ఉంటాం, అంటే మనకి ఏది చూసినా కూడా తినేయాలనిపిస్తుంటుంది, బరువు తగ్గిపోతుంటాం. సో ఏంటంటే అన్ని పాజిటివ్ సిమ్టమ్స్ ఉంటాయి. వాటర్ ఎక్కువ తాగుతుంటాం, యూరిన్ ఎక్కువ వస్తుంటుంది, ఆకలి ఎక్కువ మంచిగా తింటుంటాం, ఆకలి ఎక్కువ అవుతుంటుంది, కానీ బరువు మాత్రం తగ్గిపోతుంటాం. అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లు వస్తుంటాయి, కొంచెం కొంచెం తిమ్మిర్లు ఎక్కడము, నడుస్తుంటే తిమ్మిరెక్కడము, మంటలు, ఇలాంటివన్నీ మామూలు. కంటి చూపు కొంచెం మబ్బు అవ్వడము, ఇలాంటివన్నీ మన డయాబెటీస్లో ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం అసలు ఏం టెస్టులు చేయాలి, అసలు ఎలా చేయాలి, టెస్టింగ్ ఎలా చేయాలి? ఆల్మోస్ట్ టెస్ట్ చేసే వాళ్ళల్లో చాలామంది 80% ఆఫ్ ద షుగర్ పేషెంట్స్కి టెస్ట్ ఎలా చేయాలో తెలియదు. సో ఫస్ట్ టైం మనము షుగర్ టెస్ట్ చేయాలి అంటే ఎలా చేయాలి? ఫస్ట్ టైం నీకు షుగర్ ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఎలా చేయాలి? ఒక 3 days మనం మన డైట్ని స్టాండర్డైజ్ చేయాలి. అంటే మార్నింగ్ ఒక టిఫిన్, మధ్యాహ్నం రైస్, మనం ఎంత తినగలమో అంతకంటే ఒక ముద్ద తక్కువ, మధ్యాహ్నం రైస్, నైట్ 3 రోటీ కానీ లేదా ఏదైనా టిఫిన్ కానీ, ఇలా మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం రైస్, స్టమక్ ఫుల్ కాకుండా కొంచెం తక్కువ, రాత్రి మన టిఫిన్ కానీ 3 రోటీలు కానీ, ఇలా 3 days తిని వేరే ఏ స్వీట్స్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, పార్టీస్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఇలాంటి హై గ్లైసిమిక్ నాన్ వెజిటేరియన్ కానీ, ఇలాంటి అన్ని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఈ 3 days అవాయిడ్ చేయాలి. మార్నింగ్ 8 to 9 బ్రేక్ఫాస్ట్ చేయాలి, మధ్యాహ్నం 12 to 2 లంచ్ చేయాలి, నైట్ 8 to 9 డిన్నర్ చేయాలి, అంటే 9 లోపల తినేసేయాలి. మనం కనుక తినేసి ఇలా 3 days చేయాలి. 3 days చేసేసాక 4th day మార్నింగ్ మనం ఫాస్టింగ్ అనే టెస్ట్ ఇవ్వాలి. మనము 9 తర్వాత తింటే 11 o'clock 12 o'clock డిన్నర్ చేసి కనుక మనం ఫాస్టింగ్ ఇస్తే అది మనకి కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వదు. సో మనం ముందు రోజు రాత్రి టెస్ట్ చేసే ముందు రోజు 9 లోపల తినేసి ఉండాలి. మార్నింగ్ ఫాస్టింగ్ టెస్ట్ ఇవ్వాలి, దానికి వాటర్ తాగొచ్చు, దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఫాస్టింగ్ టెస్ట్ ఇచ్చినాక మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఒక 3 to 4 ఇడ్లీస్ తినేసి, మీరు మామూలుగా ఇడ్లీ ఎంత తింటారో అంత తినేసి 2 hours అయిన తర్వాత షుగర్ టెస్ట్ చేయాలి. 2 hours అయిన తర్వాత మామూలుగా మనకి ఎన్నో ల్యాబ్స్ 1.5 hourకి రమ్మంటారు. సో ఇట్ ఈస్ నాట్ 1.5 hour, ఇట్ ఈస్ 2 hours అయిన తర్వాత టెస్ట్ చేయాలి. అయితే ఆ టిఫిన్ తిన్న తర్వాత వాటర్ తాగొచ్చు, దానికి ఏం ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు. సో 2 hours అయిన తర్వాత మనం పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ ఇస్తాం. దాంతోపాటు HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది, అది అందరూ మిస్ చేస్తారు. అది 3 months యావరేజ్ షుగర్, అంటే లాస్ట్ 100 రోజుల యొక్క మనం తిన్నా తినకపోయినా, మందులు వాడినా వాడకపోయినా, పడుకున్నా పడుకోకపోయినా, స్ట్రెస్ ఉన్నా లేకపోయినా, లాస్ట్ 3 months యొక్క యావరేజ్ బ్లడ్ షుగర్ HbA1c అంటాం. ఆ టెస్ట్ చేయాలి. దాంతోపాటు మన యూరిన్ టెస్ట్, యూరిన్లో షుగర్స్ వస్తున్నాయా లేదా, 2+, 3+, అసలు నెక్స్ట్ ప్రోటీన్స్, షుగర్ వల్ల కిడ్నీ ఏమైనా ఎఫెక్ట్ అయిందా, ప్రోటీన్స్ ఏమైనా లూజ్ అవుతున్నామా, వెయిట్ లాస్ ఏమైనా అవుతున్నామా అనేవి మనకు తెలియడానికి కంపల్సరీ. యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇది కంపల్సరీ మనం యూరిన్ టెస్ట్ కూడా చేసుకోవాలి. దాంతోపాటు కొలెస్ట్రాల్ టెస్ట్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం, అది కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా మనకి ఎంత ఉంది, దాంతో కూడా మనం ఒక కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్. సో ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ కంపల్సరీ చేసుకోవాలి. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, HbA1c, CUE అండ్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్
ఒకటి రొటీన్గా మనం థైరాయిడ్ టెస్ట్ అనేది ఎప్పుడైనా మనం ఏదైనా టెస్టింగ్కి వెళ్తున్నప్పుడు మామూలుగా ఎవరు వెళ్ళరు, పొరపాటు మనం ల్యాబ్కి ఎప్పుడైనా టెస్టింగ్కి వెళ్ళినప్పుడు థైరాయిడ్ ప్రొఫైల్ కూడా ఎప్పుడూ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈసీజీ, ఒక ఈసీజీ హార్ట్, మన ఈసీజీ ఎట్లా అంటే హార్ట్కి తీస్తాము, మనము ఛాతీ పట్టి అంటాం ఈసీజీ. సో ఎప్పుడైనా సరే మనం ల్యాబ్కి వెళ్ళినప్పుడు ఈ మినిమం టెస్ట్ అనేటివి కంపల్సరీ చేసుకోవాలి. వీటి వల్ల ఇమ్మీడియట్ కాంప్లికేషన్స్ ఏ ఉండవు, అందుకే ఎవరు టెస్ట్ చేయరు. ఇవి అన్ని క్రానిక్ కాంప్లికేషన్సే వస్తాయి, అందుకే కంపల్సరీ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఈ టెస్ట్లు కంపల్సరీ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ టెస్ట్లలో మనకి HbA1c అనేది ఫస్ట్ మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్కి వద్దాం. ఫాస్టింగ్ బ్లడ్ షుగరు ఏజ్ బట్టి డిఫరెంట్. మామూలుగా ఏంటంటే ఒక యంగ్ కొత్తగా తెలుసుకునే వచ్చిన షుగర్ ఉంది అని మనం డౌట్ పడ్డప్పుడు, యంగ్ 30 to 40 years ఆఫ్ ఏజ్ అప్పుడు, లేదా 40 to 50 years ఆఫ్ ఏజ్ అప్పుడు ఫాస్టింగ్ అనేది లెస్ దాన్ 100 ఉండాలి. ఓకే, పోస్ట్ లంచ్ అనేది 100 to 120 ఉండాలి. HbA1c అంటే ఏంటంటే అది నార్మల్ లెస్ దాన్ 6 ఉండాలి. 6 to 6.5 ఉంటే అది ప్రీ డయాబెటిక్ స్టేటస్ అంటాం. అంటే మనం డైటు, ఎక్సర్సైజు ఇలాంటివి చేసుకుంటూ మనం మేనేజ్ చేసుకోవచ్చు. అబౌవ్ 6.5 HbA1c ఉంటే 100% అతను డయాబెటిక్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ కొలెస్ట్రాల్ టెస్ట్. ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ అంటే మనం దాని కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ స్టాటిన్స్ అని ఉంటాయి, అవి స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మన యూరిన్కి సంబంధించిన మన షుగర్స్ ఎలా ఉన్నాయంటే అందులో కూడా మనకి డయాబెటిక్స్ అనేది డయాగ్నోస్ అవుతుంది. సో ఇలా రొటీన్ టెస్ట్లు అన్నీ చేసుకోవాలి. సరే, ఇప్పుడు షుగర్ ఉంది, ఓకే 6.5 కంటే ఎక్కువ వచ్చింది, ఏది HbA1c. సో అప్పుడు మనం తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు హౌ టు స్టార్ట్ ద ట్రీట్మెంట్. ఓకే, కన్ఫర్మ్ అయింది మనకు షుగర్ ఉందని కన్ఫర్మ్ అయింది, ఇప్పుడు మనం ఎలా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ 1 month ఒక 15 to 20 days మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకూడదు అన్లెస్ ఇట్ ఈస్ వెరీ హై. ఫస్ట్ మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్. డైట్ అంటే ఏదో మనకు ఈ యూట్యూబ్స్, ఈ డిఫరెంట్ ఛానల్స్ చూసి మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఏదేదో అది ఏందో ఓట్స్ అంటారు, అదంటారు, అదంతా ఏం అవసరం లేదు. మామూలుగా మనం డయాబెటీస్ లేనప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు తింటాం, ఏది పడితే అది తింటాం, ఎప్పుడు పడితే అప్పుడు తింటాం. దాన్ని ఒక పద్ధతిగా తినండి అని చేయడమే, పద్ధతిగా తీసుకురావడమే డైట్ అంటే. మార్నింగ్ టిఫిన్ తింటాడు ఏ మనిషి అయినా ప్రపంచంలో, మధ్యాహ్నం లంచ్ తింటాడు, రాత్రి రైస్ బదులు రోటీ కానీ టిఫిన్ కానీ తినమన్నాడు, అంతే. మీకు నచ్చిన టిఫిన్ ఇడ్లీ దోశ, పూరి, ఆనియన్ దోశ, ఊతప్ప ఏది కావాలంటే అది మార్నింగ్ తినడం. మధ్యాహ్నం రైస్ స్టమక్ ఫుల్ కాకుండా ఒక ముద్ద తక్కువ తినడం, మామూలు వైట్ రైస్. ఓకే, నైట్ మామూలుగా 3 చపాతీ కానీ ఏదైనా టిఫిన్ కానీ తినడం, సింపుల్. ఇలా ప్రోగ్రామ్డ్గా టైం ప్రకారం ఈ 3 తింటే సరిపోతుంది, ఇంకేం చేయనవసరం లేదు. దీనికి చేసి అలా డైట్ సింపుల్గా మెయింటైన్ చేయడం. నెక్స్ట్ ఎక్సర్సైజ్. చాలామందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి, యోగా చేస్తే షుగర్ తగ్గుతుంది, ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ తగ్గుతుంది, ఇంకోటి ఏదో తింటే షుగర్ తగ్గుతుంది, ఇంకొక కాకరకాయ రసం తింటే షుగర్ తగ్గుతుంది. అలాంటివి అవన్నీ ఏంటంటే మిత్స్. అంటే మిత్స్ అని కాదు, అవి షుగర్ని తగ్గించవు, మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. అంటే మనం మామూలుగా ప్రొద్దున ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3వ ట్యాబ్లెట్ యాడ్ చేయకుండా 4 సంవత్సరాలకు 5 సంవత్సరాల వరకు ఆ 2 ట్యాబ్లెట్స్ వచ్చేటట్టు చేస్తాయి. అంటే మనకు వాడుతున్న ఇన్సులిన్, మనకు వస్తున్న ఇన్సులిన్ది సెన్సిటివిటీని పెంచడానికి యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, డైటింగ్ కానీ ఇవన్నీ హెల్ప్ అవుతాయి తప్ప డైరెక్ట్గా యోగా, ఎక్సర్సైజ్ అనేటివి షుగర్ని తగ్గించవు. ఇవన్నీ చేస్తూ మందులు మానేయడం అనేది తప్పు. ఓకే, సో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవన్నీ చేయండి, ట్రీట్మెంట్ని వదిలేసి అదొకటే చేస్తే షుగర్ తగ్గుతుంది అనుకోవడం రాంగ్. ఓకే, సో అసలు ఈ ట్యాబ్లెట్స్ అంటే ఏంటి, ఇన్సులిన్ అంటే ఏంటి, ట్యాబ్లెట్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఇన్సులిన్ ఎప్పుడు తీసుకోవాలి, అసలు ఇన్సులిన్ ఎందుకు మొదలు పెడతారు, ట్యాబ్లెట్స్ ఎందుకు మొదలు పెడతారు. మనం మాట్లాడుకున్నట్టు టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్నే రాదు, వాళ్ళకి ఏం చేయాలి, మనం డైరెక్ట్ ఇన్సులిన్ ఇవ్వాలి, సింపుల్ డైరెక్ట్ ట్రీట్మెంట్. టైప్ 2లో ఏంటి, క్రానిక్గా వచ్చినది, అంటే ఇన్సులిన్ వస్తుంది కానీ దాని పని చేసే ప్రభావం తగ్గుతుంది, రెండోది ఇన్సులిన్ శాతం అనేది తగ్గుతుంది. సో దానికి మనకు మందులు ఉంటాయి. మనము ఇన్సులిన్ మనం తీసుకున్న మందుల వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచి వేరే యాక్షన్స్తో షుగర్ తగ్గించేవి కొన్ని మందులు అయితే, డైరెక్ట్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేవి కొన్ని మందులు. సో దాన్ని ఫస్ట్ ట్యాబ్లెట్స్తో స్టార్ట్ చేసి అవసరాన్ని బట్టి దాన్ని పెంచుకుంటూ 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో ఎప్పుడొకప్పుడు
ఆ ట్యాబ్లెట్స్ పనిచేయడం ఆగిపోతాయి. అంటే సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక టవల్ ఉంది, మనం బకెట్లో ముంచాం, బయటికి తీసాం, ఏమవుతుంది? నీళ్లు కారుతూ ఉంటాయి. అంటే అది నాన్ డయాబెటిక్ అనమాట, అంటే షుగర్ లేని వ్యక్తి. అంటే ఎంత కావాలంటే అంత ఇన్సులిన్ వస్తుంది. అలాగే పట్టుకొని ఉంచామనుకోండి, కొంతసేపు అయిన తర్వాత ఏమవుతుంది? టవల్లో నీళ్లు ఉంటాయి కానీ కారణం ఆగిపోతుంది. అది టైప్ 2 డయాబెటీస్ అనమాట. అంటే ఇన్సులిన్ ఉంది, అంటే టవల్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంది కానీ ఓవర్ఫ్లో కావట్లేదు, మనకు కావాల్సినంత రావట్లేదు. అయితే ఏం చేయాలి? మనము టవల్ని పిండడం స్టార్ట్ చేస్తే మనకు మళ్ళీ నీళ్లు కారడం స్టార్ట్ అవుతుంది. అలానే మనం ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని మన ప్యాంక్రియాస్ని పిండుకొని కావాల్సినంత ఇన్సులిన్ తెచ్చుకొని షుగర్ కంట్రోల్ చేసుకుంటున్నాం. మనం ఆ టవల్ని పిండుతూ పోయామనుకో, కొంచెంసేపు అయిన తర్వాత ఒక్క చుక్కన వస్తుందా? రాదు, ఎండిపోతుంది, చినిగిపోతుంది. అంతేగాని అందులో లేని నీరైతే రాదు కదా. సో అలానే మనం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే ఒక టైం వస్తుంది, అప్పుడు మనం 10 కాదు 20 ట్యాబ్లెట్లు వేసుకున్నా ఇన్సులిన్ రాదు, షుగర్ కంట్రోల్ అవ్వదు. సో అలాంటి టైంలో మళ్ళీ మనం ఇన్సులిన్ తీసుకోవాల్సిన టైం అనమాట. మళ్ళీ నీళ్ళు ఎప్పుడు వస్తాయి? టవల్ని తడిపితేనే నీళ్లు కారడం స్టార్ట్ అవుతాయి. అలానే దీనిలో అప్పుడు పేషెంట్ ఎవరికైతే మాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది 10 to 12 ట్యాబ్లెట్స్ పర్ డే అని. ఎవరైతే ఏ మనిషి అయితే రోజుకి 10 గోళీలకి రీచ్ అవుతాడో ఒక క్యాల్కులేషన్ ప్రకారం, ఆ 10 ఎవరైతే రీచ్ అవుతాడో వాళ్ళకి ఇంకా మందులు పనిచేయట్లేదు అని అర్థం. వాళ్ళకి డైరెక్ట్గా ఇన్సులిన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది అని అర్థం. సో అప్పుడు మనం ఇన్సులిన్ స్టార్ట్ చేయాలి. ఎవరికైతే మామూలుగా బయట మాట్లాడుతుంటారు ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే ఎప్పటికీ తీసుకోవాలి, ఇన్సులిన్ ఇస్తే ఎప్పటికి తీసుకోవడం కాదు, ఎవరికైతే మేము ఇన్సులిన్ స్టార్ట్ చేస్తామో వాళ్ళకి ఇన్సులిన్నే తీసుకోవాలి అని అర్థం. వాళ్ళకే మేము ఇన్సులిన్ అనేది రాస్తాం. ఎవరికైతే ట్యాబ్లెట్లు పనిచేయవో వాళ్ళకి అప్పుడు ఆ స్టేజ్లో మనం ఇన్సులిన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సరే, ఈ మందులు మనము లైఫ్ లాంగ్ తీసుకోవాలి, మందులైనా ఎప్పటికీ తీసుకోవాలి. ఎప్పుడైతే మందులు పనిచేయవో ఇన్సులిన్కి వచ్చేసేయాలి. ఓకే, సో మనం ఎవ్రీ 3 months HbA1c చేసుకుంటాం, ఎవ్రీ మంత్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం మందులు ట్యాబ్లెట్ స్టార్ట్ చేసినప్పుడు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ రెండూ ఎందుకు చేయాలి సార్? నేను ఏదో ఒక టైంలో షుగర్ టెస్ట్ చేసుకొని వస్తాను, రాంగ్. కంపల్సరీ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ రెండూ చేసుకొని రావాలి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు డయాబెటీస్ ఓన్లీ ఫాస్టింగ్ ఒక్కటే ఎక్కువ ఉంటుంది కొంతమందికి, వాళ్ళకి రాత్రి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి తిన్న తర్వాత షుగర్ ఒక్కటే ఎక్కువ ఉంటుంది, తెల్లవారుజామున ఫాస్టింగ్ నార్మల్గా ఉంటుంది, వాళ్ళకి ప్రొద్దున మందులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. సో అందుకని ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ రెండూ చేయాల్సిన అవసరం ఉంది. ఒక RBS ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఒక్కటి తీసుకొని వస్తే సరిపోదు. ఇలా డయాబెటిక్ డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ మనకు కావాల్సిన మందులు వాడుకుంటూ ఉంటే లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది. అయితే ఒకవేళ కనుక మనం ఇందులో ఏమైనా మనము డయాబెటీస్ని మనం గుర్తించకుండా ఒకవేళ మనం డిలే చేస్తే మనకి 4 మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, కళ్ళు దెబ్బతింటాయి, 2 నరాలు దెబ్బతింటాయి, నెక్స్ట్ కిడ్నీ దెబ్బతింటుంది, నెక్స్ట్ హార్ట్ దెబ్బతింటుంది. ఈ 4 దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో బీ కేర్ఫుల్. అండ్ ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు తొందరగా రికగ్నైజ్ చేసుకొని తొందరగా రియాక్ట్ అయ్యి తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి.